నా పేరు మయూరి, నెల్లూరు బోడగొట్ట అట్లా ఉంటాను. పోలీస్ డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేకూర్చాలని మేము దాకా వచ్చున్నాము. అసలు జరిగింది ఏంటంటే, మా కమ్యూనిటీ ఒక ఆమె మా మీద రాజకీయంగా నన్ను దుర్భాషలు ఆడి నన్ను ఎట్ట మాట్లాడేదాని వల్ల మా కమ్యూనిటీ చెప్పాము. అయితే ఆ మాట్లాడిన తీసుకొచ్చి మేము డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటే కేసు కట్టమంటారా లేదా అంటే వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు మేమన్నాము, మాకు కేసులు ఏమొద్దు, మాకు న్యాయం చేసి పంపించడం చాలు. ఆ మనిషి కూడా మా కమ్యూనిటీ, మాకు అలాంటి కేసులు ఏమొద్దని చెప్పి మేము సాధారణంగా మాట్లాడి వచ్చింది జరిగింది. మేము వచ్చేసిన ఒక గంటకి ఆ తర్వాత పాప చెప్పాప ఉన్నాను. మొన్న 20వ తారీఖు సులోచన 10 మంది హిజ్రాలతో కలిసి వచ్చి బాలాజీ నగర్లో మా సాటి హిజ్రా నివసిస్తుంది. అదేవిధంగా మా పెద్దామని దుర్భాషలాడిన దానికి మేము వెళ్ళి ఇక్కడే రామ్నగర్లో ఉంటుంది ఒక అమ్మాయి హిజ్రా, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి 6 టౌన్లో అప్పగించడం జరిగింది. వాళ్ళు కొంచెం మందలిచ్చి ఇచ్చేసి పెద్దావిడికి సారీ చెప్పించారు. మేమందరం వచ్చి ఇంట్లో కూర్చొని ఉన్నామండి. ఇంట్లో కూర్చొని ఉండగా సులోచన అనే హిజ్రా ఒక 10 మంది హిజ్రాల్ని, అలాగే ఒక 80 మంది తెలియని వ్యక్తుల్ని, మగవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగింది. అందరికీ దెబ్బలు తగిలే, అందరికీ బాగా ఇదైంది. దానికని చెప్పి ఈరోజు మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ సాటి హిజ్రాకి ఇలా జరిగింది, రేపు ఈరోజు నీకు జరిగింది రేపు మాకు జరగచ్చు అన్న ఉద్దేశంతో, నిదానంతో ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అదేవిధంగా డిఎస్పీ సార్ కానీ సిఏ సార్ కానీ సానుకూలంగా స్పందించారు, కేసు కడతానన్నారు. ఖచ్చితంగా సులోచనని అరెస్ట్ చేయవలసిందిగా మీడియా తరపున అందరిని కోరుకుంటున్నాము. జిల్లాలో ఉంటాము. దాదాపు మేము 10 మంది దాకా నాయకులు ఉన్నాము. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు హాసిని గారు ఉన్నారు. అట్లాగే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ట్రాన్స్జెండర్ ఏమిని దుర్భాషలు ఆడిందనమాట. ఆడితే ఎందుకు ఆడావమ్మా ఏందని ఆమెను క్వశ్చన్ చేసాం. వాళ్ళకి మాకు కొంచెం ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగినలా మేము స్టేషన్కి తీసుకుపోయి అమ్మాయిని అప్పచెప్పిన తర్వాత అమ్మాయి మీద కేసు కడతాము అన్నారు. మాకు కేసులు ఏమి వద్దండి, జస్ట్ మందలిచ్చి పంపించేసేయండి, ఆమెకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మేము చెప్పేసి వచ్చేసాం. అయిపోయింది అంతటితో. వాళ్ళకి అలేఖ్యకు సంబంధించిన సులోచన అనే వ్యక్తి అలియాజ్ రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, దాదాపు తను ట్రాన్స్జెండరే, మేము ట్రాన్స్జెండరే. తను వచ్చి మాకు ఫోన్ చేసి ఇలా జరిగింది అని మాతో స్పందించుంటే మేము హ్యాపీగా ఫీల్ అయి ఉంటాము, మేము మాట్లాడుకొని సాధుర్యంగా అయిపోయి ఉంటాం. కానీ తను అలా చేయలే. కొంతమంది తెలియని వ్యక్తుల్ని తీసుకొని మా ఇది సమీరా నాయక్ అని మా అందుకని మేము చాలా సంతోషపడుతున్నాం. డిఎస్ రెస్పాన్స్ అయ్యారు, వాళ్ళ మీద కేసు కడతామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కావ్య, నేను నెల్లూరు జిల్లాలో నివసిస్తున్నాను. 20వ తేదీ సెప్టెంబర్ 20వ తేదీ రాత్రి 12 గంటల 20 నిమిషాలకి సులోచన ఒక 60-70 మందిని తెలియని వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని కొట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు అయిన హాసిని గారి మెల్లో చైన్ లాక్కొని వెళ్ళిపోయారు, 100 గ్రాముల చైను. మేము అప్పటికి ఏంటి జరుగుతున్న ఏంది కూర్చొని కాదురా అని దుర్భాషలాడి ఎట్టంటే అట్ట మాట్లాడి ఒక 10 మంది హిజ్రాల్ని తెలియని వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి గందరగోళం చేసి చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. మేము దాన్ని మా కమ్యూనిటీలో అందరిలో పెట్టడం వల్ల
ప్రతి ఒక్క జిల్లాలో నుంచి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి, ప్రతి ఒక్క జిల్లాలో నుంచి అందరూ ట్రాన్స్జెండర్ వచ్చి మాకు మద్దతు ఇచ్చారు. చాలా థ్యాంక్స్. దీన్ని మేము పొద్దున్నే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. దానికి స్పందించారు. మాకు ఆ టైంలో వచ్చి సీఏ గారు మాకు మంచి స్పందన ఇచ్చి మేము కేసు కడతామని మాకు మంచి హితబోధన చేశారు. అట్టే డిఎస్పీ గారు కూడా వచ్చి మాకు మంచి సహాయం చేశారు. నమస్తే, నా పేరు హాసిని. నేను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల అధ్యక్షురాలిని. 20వ తారీఖు నైటు కొంతమంది రౌడీలు, గూండాలు నకిలీ హిజ్రాలు తీసుకొని వచ్చి ఇంట్లో దూరి జొరబడి కొట్టి గోల్డ్ చైన్ లాక్కొని వెళ్ళడం జరిగింది నెల్లూరులో. ఇది చాలా బాధాకరమైన విషయం. ట్రాన్స్జెండర్స్కి గొడవలు ఉండొచ్చు, కానీ ఈ విధంగా రౌడీని తీసుకొని పట్టడం చాలా తప్పు. ఆ విధంగా ఇది మా యూనియన్లో చెప్పడం జరిగింది. యూనియన్ మొత్తం స్పందించడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి ట్రాన్స్జెండర్ కమిటీ వచ్చారు. మేము వీళ్ళు కంప్లైంట్ ఇచ్చాము. సిఐ సార్ కానీ డిఎస్పీ సార్ కానీ సానుకూలంగా స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతాము, మీకు న్యాయం చేస్తాము అన్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ నెల్లూరు జిల్లాలో రౌడీయిజం, దాదాగిరి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది. దీనికి చిన్న పెద్ద భేదం లేదు. ఏదీ లేకోకుండా ట్రాన్స్జెండర్స్ టార్గెట్ చేస్తూ వాళ్ళని హింసిస్తూ వాళ్ళని కొట్టి వాళ్ళు దాచుకున్న డబ్బులు, బంగారు, నగలు ఇటువంటివన్నీ రౌడీలు ఇళ్ల మీద పడి దోచుకుంటా ఉన్నారు. వీటన్నిటిని పోలీసు వారు అరికట్టాలి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము.